దైవజనుడు సాలేం రాజు గారి మాటలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ అలాగే టీవీ మీడియాలో కూడా మరి ఒక దుమారాన్ని రేపుతున్నారు కొంతమంది పనిగట్టుకుని డిబేట్స్లోను అలాగే ఇంటర్వ్యూస్లోను కూర్చుని. సాలేం రాజు గారు హైందవ మహిళలను, ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ బజారం మనుషులు అని ఆయన అన్నట్టుగా మరి ఆయన మాట్లాడని సంగతిని కూడా వీరు వ్యాఖ్యానిస్తూ వీరు మాట్లాడుతూ పదే పదే ఆయన మాట్లాడిన మాటలను సమాజానికి చూపిస్తూ హైందవ సమాజాన్ని రెచ్చగొడుతూ చివరికి సాలేం రాజు గారు క్షమాపణ చెప్పాలి అనడం మాత్రమే కాకుండా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి, ఆయనకి శిక్ష పడాలి, ఇలాంటి వారందరికీ బుద్ధి రావాలన్నట్టుగా ఈ మాటలను వక్రీకరిస్తూ ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ మరి క్రైస్తవ సమాజాన్ని ఎంతో దుయ్యబడుతూ ఈరోజు టీవీ డిబేట్స్లో చాలామంది మాట్లాడుతున్నారు. ఇలా టీవీ డిబేట్స్లో కూర్చున్న వారందరూ కొంతమంది దేశోద్ధారణ కొరకు ధర్మరక్షణ కొరకు పోరాడుతున్నట్టుగా కనబడే వారిలో మతోన్మాదులు కూడా ఉండడం గమనార్హం. తానే దొంగతనం చేసి దొంగ నరిచినట్టుగా క్రైస్తవ మహిళలను, క్రీస్తు తల్లి మరియ గారిని, ఇంకా బైబిల్లో ఉన్న స్త్రీలను ఇష్టానుసారంగా దుయ్యబడుతూ పాస్టర్స్ భార్యలను కూడా ఇష్టానుసారంగా ప్రతి క్రైస్తవుని కానీ ప్రతి సేవకుని కానీ అమ్మనాభూతులు తిడుతూ అంటే ప్రతి తల్లిని కించపరుస్తూ మాట్లాడే శుద్ధపోసలు కూడా ఈరోజు సాలేం రాజు గారు ఏదో తప్పు మాట్లాడేసినట్టుగా మరి టీవీ డిబేట్స్లో బిల్డప్లు ఇవ్వడం నాకైతే చాలా హాస్యాస్పదం అనిపించింది. సంఘ సంస్కర్తలు, అభ్యుదయవాదులు లేదా కొంతమంది పెద్దలు ఆయన మాటలు కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయి అని మాట్లాడడం కాస్త బాగుంటుంది. కానీ మతోన్మాదులు అనబడిన వారు పత్తిత్తు కబుర్లు చెప్తుంటే ఎందుకో నాకు దీనిపై స్పందించాలనిపించింది. ఇంతకీ సాలేం రాజు గారు ఏం మాట్లాడారు? అయినా ఆయన ఏదో మాట్లాడితే ఆయన పక్షంగా వీకేఆర్ ఈరోజు వకాలు తప్పించుకుంటున్నాడు ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు. క్రైస్తవ సమాజంలో, మన కుటుంబంలో, మనలో ఏమైనా లోపాలుంటే అవి బోధనాపరంగా, సిద్ధాంతపరంగా ఏమైనా విభేదాలుంటే మనం మాట్లాడుకుంటాం. గతంలో సాలేం రాజు గారు ప్రసంగించిన ప్రసంగాలపై నేను కౌంటర్స్ ఇవ్వడం జరిగింది, నాకు వారు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఎంతవరకు అని అంటే అవి ఇంటి వరకే. అవి సిద్ధాంతపరమైన విభేదాలు. వ్యక్తిగతంగా సాలేం రాజు గారిపై కానీ, ఆయన అనుచరులపై కానీ, జాస్వా డానియల్ చేగూడి ఆ అన్నపై కానీ వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషము, కక్షలు, క్రోధాలు మాకేమీ లేవు. ఏ ఆస్తి తగాదాలు లేవు, ఏ డబ్బులు వ్యవహారాలు లేవు, అలాంటివేమీ లేవు. కేవలం సిద్ధాంతపరమైన భేదాలు మాత్రం గతంలో నేను వారివి వాక్య విరుద్ధం అనిపించినవి నేను ఖండించిన మాట వాస్తవమే. అది అంతవరకే పరిమితం. కానీ ఈరోజు మా కుటుంబంలో మా సోదరుణ్ణి, మా సేవకుణ్ణి ఎవరో బయట వారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వీకేఆర్ స్పందిస్తాడు. సాలేం రాజు గారు క్రైస్తవ సమాజంలో ఒక దైవజనుడు. ఆయన మీద మతోన్మాదులు అనబడిన వారు, విరోధులు అనబడిన వారు నోరు పారేసుకుంటుంటే ఖచ్చితంగా నాలాంటి వాడు స్పందిస్తాడన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోండి.